హల్లెలూయా. ఏమండి, ఈరోజు ఈ ప్రవచనము అనేక మంది జీవితాల్లో నెరవేర్చబడతా ఉంది. అందుకే ఈరోజు మనం వారిని ఏమంటున్నామంటే నామకార్థమైన క్రైస్తవులండి, పొట్టు క్రైస్తవులండి, బడాయి క్రైస్తవులండి, పండగ క్రైస్తవులండి అని వాళ్ళకి పేర్లు పెడతా ఉన్నాను కదా. వారిలో ఎటువంటి పరిశుద్ధత, ప్రేమ, భక్తి ఏమీ కనపడదు. మరి ఏం కనపడుతుందంటే అంతా ఏమండి అంగులు, డూబులు, డాబులు, ఏమండి ఈ మేకప్లు పేకప్లు కనబడతాయి. ఈ మేకప్లు పేకప్లు కూడా ఎక్కడొచ్చేసాయి అంటే పాస్టర్ అమ్మలకి, పాస్టర్ గారులు కూడా వచ్చేసాయి. పాస్టర్ గారులు కూడా లిప్టిక్లు వేసుకొని, మేకప్ వేసుకొని, ఏమండి డైలీ నల్లగా ఈ ముసలోడు కాస్త ఎలాగుంటున్నాడో వేసేసుకొని మేసాలకు అన్నిటికి వేసుకొని చెప్తుంది. నాకు ఎన్ని సంవత్సరాలు అంటే 72 సంవత్సరాలు. మరి 72 సంవత్సరాలు కుర్రాడు ఎలా ఉన్నవి అంటే మేకప్ నీకు 70 ఏంటి 72 ఏంటి, నీ వయసుకి తగ్గట్టుగానే ఉండాలన్నట్టు. ఏమండి ఒకసారి హైదరాబాద్లో జెర్మియా గారు అని పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారు ఒక స్పీకర్ గారిని పిలిచారు. ఆ స్పీకర్ ఎవరంటే రాజశేఖర్ అని మదనపల్లి. ఆయన్ని పిలిస్తే ఈయన వాక్యం చెప్తుంటే ఆయన నేను వాక్యంలో దేవుడు నన్ను ఎంతగా నిలబెట్టి ఇంత సీనియర్టీ ఇచ్చి వాడుకుంటున్నాడు అన్నాడు. సీనియర్టీ బాగానే ఉంది కానీ నీ తలకేటేసావు, మరి నీ సీనియర్టీ ఎక్కడ కనపడుతుంది అని అతను అనగానే అది అందరిలో ఏమైపోయాడంటే సిగ్గుపడిపోయి ఆ రోజు నుంచి అంటే తలకు రంగేయడం మానేశాడు. నేను కూడా వేయననుకోండి, కొంతమంది కోసం అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది కోసం అంటే వైజాగ్ వెళ్ళినప్పుడు, అలాగే కొంత చోట్లకి వెళ్ళినప్పుడు దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఏమండి ఆయన ఎప్పుడైతే ఆ మాట అన్నాడో అప్పటి నుంచి ఆయన ఎండు మానేశాడు. అందుకే జెర్మియా గారు మీరు చూస్తూ ఉంటారు రీల్స్ అయ్యాయి, అందులో ఆయన ఎలాగున్నాడు, ఇప్పుడు ఎలాగున్నాడు. దానికి కారణం ఆయన ఏమయ్యాడంటే ఆ మాటకు వెంటనే ఏమయ్యాడంటే లోబడ్డాడు. మనం మాటకు లోబడ్డమే శ్రేష్టం. దేవుని స్తోత్రం. మనం ఎలా ఉన్నామో అలా కనబడ్డమే శ్రేష్టం. అంతేకాని దేవుడిచ్చిన అందాన్ని తీసేసి ఏమంటే 1/2 kg పౌడరు రాసేసుకొని మొత్తగా రాసేసుకొని ఏమండి ఆ తర్వాత తల అంతా మార్చేసుకొని ఉన్నంతలో నీ లోన ఏమైనా మారిపోయి ఏమైనా ఉంటాయా? మార్పు అనేది ఈ తలకు ముఖానిగా కాదు, మార్పు అనేది హృదయంలో జరగాల. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ మాట్లాడుతూ అంటాడు, మీరు చూస్తూ ఉన్నారు, మీరు వింటూ ఉన్నారు, కానీ మనసు తిప్పుకుంటే బాగుండు, కానీ మనసు తిప్పుకోవట్లేదు. మరి ఏమవుతుంది అంటే మనసు తిప్పకుండా ఉండడానికి ఏదో ఒక బలమైనది ఉంది. అదేంటంటే కొవ్వు. దాన్నే గర్వము అన్నారు, దాన్నే అహంకారం అన్నారు, దాన్నే లోబడలేని గుణం అన్నారు. ఏ గుణం? లోబడని గుణం. అంటే ఈ లోబడకపోవడం వల్ల వింటున్నారు కానీ గ్రహింపు ఉండదు. లోబడలేని వాళ్ళకి ఏముంటుంది గర్వం ఉన్న వాళ్ళకి ఏముంటుంది? వింటారు, వస్తారు, వింటారు, కానీ ఏముండదు, గ్రహింపు ఉండదు. చూస్తారు దేవుడి కార్యాలు, సాక్ష్యాలు వింటారు, కానీ ఏముండదు, దాన్ని తెలుసుకోలేరు, దాని లోతైన విషయం తెలుసుకోలేరు, లోతైన మాటను తెలుసుకోలేరు. ఏదో వస్తారు, ఏదోలేండి హాస్పిటల్కి వెళ్ళారంటున్నారు కదా, ఆ మందులు ఇచ్చారు అది తగ్గిపోయింది. హాస్పిటల్కి వెళ్ళారంటున్నారు కదా, ఆయన ఏదో ట్రీట్మెంట్ చేసేది తగ్గిపోయింది, దేవుడు చేసాడు అని చెప్పుకుంటున్నారు అని దేవుడు చేసిన స్వస్థత కార్యం కూడా వారు తెలుసుకోరు. దేవుడి మాటలను కూడా వారు గ్రహించరు. అందుకే కొంతమంది వస్తారు కానీ గ్రహించరు, వారు గ్రహించరు. చంద్రశేఖర్ అని ఒక న్యూరో సర్జన్ అంట. ఏమండి న్యూరో సర్జన్ చంద్రశేఖర్ అని, ఆయన 52 సంవత్సరాలు. ఆయన మొన్నే టెస్టులన్నీ చేయించుకున్నాడట. డాక్టర్లు నెల చేయించుకుంటారట. ఆయన చేయించుకుంటే ఆయన పర్ఫెక్ట్ ఆరోగ్యంగా ఉన్నాడట, చక్కగా ఆరోగ్యంగా ఉన్నాడట.
కాబట్టి చాలా బాగానే ఉంది. హఠాత్తుగా అతనికి ఉదయం 6 గంటలకు హార్ట్ అటాక్ వచ్చిందంట. హార్ట్ అటాక్ వస్తే వెంటనే స్పీడ్గా సరైన సమయంలోనే తీసుకెళ్ళి వైద్యం చేశారు. కానీ ఆయన చనిపోయాడు. కారణం ఏంటి? వైద్యం లేక, ఆహార నియమాలు ఏమైనా పాటించక వచ్చిందా? అన్ని పర్ఫెక్ట్గా పాటిస్తాడు. పర్ఫెక్ట్ డాక్టర్ అయినా, న్యూరో సర్జన్. అలాంటి వ్యక్తి 52 సంవత్సరాలకే గుండెపోటుతో మరణించాడు. నేను అది చెప్తున్నాను. నీకేదో ఆహార అలవాట్లు ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉంటున్నాను, ఇందులో జాగ్రత్త అందులో జాగ్రత్త ఉండడం మంచిది, తప్పనిగా. కానీ గాడ్ గ్రేస్, దేవుని కృప, హల్లెలూయా, దేవుని కృప నిన్ను నన్ను ఈరోజు ఈ సంవత్సరం చూడడానికి మనకు అవకాశం ఇచ్చాడు ఆయన. ఈ సంవత్సరంలో నీవు ఖచ్చితంగా ఫలించాలా. పోయిన సంవత్సరం ఎలాగో పోయింది, గడిచిపోతే జనాలు ఎలాగో పోయేలే, దాన్ని ఇంకా దేవుడే పక్కన పెట్టేశాడు. కానీ ఈ సంవత్సరం ఖచ్చితంగా నేనేం చేయాలంటే దేవుని కొరకు ఫలించాలి. హల్లెలూయా. 54 వారాల్లో 54 వారాలు నేను వస్తానయ్యా, నేను క్రమంగా ఉంటానయ్యా. అంతేకాదు, నీవు చెప్పిన మాటల ప్రకారం జీవించి అనేక మంది వెలిగిస్తానయ్యా, అనేక మందిని వెలిగిస్తానయ్యా, అనేక మందికి మేలు చేస్తానయ్యా, అనేక మందిని నేను బాగు చేస్తానయ్యా. ఈ తీర్మానాలు పెట్టుకోగలిగితే దేవుడు నిన్ను నడిపించుకుంటాడు. నువ్వు ఆశపడంతే. నాకేమొచ్చు, నీకేం రాదు, నేనేం చేయగలను, నువ్వేం చేయలేవు, నేనేం ఇవ్వగలను, నువ్వేమివ్వలేవు. కానీ ఆశపడు, నిన్ను ఆ రీతిగా దేవుడు మలుస్తాడు. అందుకే పని చేయాలని ఆశ ఉన్న వాడికి పని ఇవ్వబడుతుంది. అందుకే కొంతమంది ఏం చేశారట, పని కావాలని సెంటర్లో ఉన్నారట. అంటే యజమాని వచ్చి ఏం చేసాడట, వాళ్ళని తీసుకెళ్ళాడట. తీసుకెళ్ళిన తర్వాత పని ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు చెప్తారు సహజంగా? 8 గంటల నుండి పని ఎప్పుడు చెప్తారంటే 10 గంటల లోపల చెప్తారు. ఇక 10 లేకపోతే 11, ఇంకా అంతకంటే ఎక్కువ అయిపోతే ఇంకెవరు ఆ సెంటర్లోకి వెళ్ళి ఆ పని వాళ్ళు ఎవరు తీసుకెళ్ళరు, ఎందుకంటే టైం అయిపోయింది కనుక. కాబట్టి ఆ సమయానికే అక్కడ ఉన్నవాడిని పని చేయాలి ఆశ ఉన్న వాళ్ళు యజమాని తీసుకెళ్ళాడు. తర్వాత మళ్ళీ 12 గంటలకు వస్తే అక్కడ ఒక గ్రూప్ ఉందంట. ఎవయ్యా ఇక్కడ ఉన్నారంటే, మాకు ఎవరో పని చెప్పలేదండి, పని చేద్దామని ఆశ ఉంది, ఇక్కడ ఉన్నామని అన్నారు వాళ్ళు. అయితే నా తోటలో మీరు పనికి వచ్చేయండి అన్న. మళ్ళీ 3 గంటలకు వెళ్తే 3 గంటలకు వెళ్తే మళ్ళీ ఇంకో గ్రూప్ కనపడ్డదట అక్కడ. మీరు ఉన్నారంటే, మాకు ఎవరో పని చెప్పలేదండి అంటే, అయితే నా తోటలో పనికి వచ్చేయండి అన్నాడు. 1 గంట ఉంది. 1 గంట ముందు అలాగే వెళ్తే అక్కడ ఉన్నారట. ఉంటారా? ఎవరు చెప్తారు? ఉంటారా? అని వాళ్ళకి ఆశ ఉంది. అందుకే ఆశపడు ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు ఖచ్చితంగా. హల్లెలూయా. అయ్యో టైం అయిపోయింది, అయ్యో నాకు వయసు అయిపోయింది, అయ్యో నాకు బలం అయిపోయింది, అయ్యో నాకు ఆరోగ్యం పోయింది, ఇప్పుడు నేనేం పనికి వస్తాను? మనుషులకు కాదు, నువ్వు సేవ చేయడానికి నిలబడుతుంది. దేవుని స్తోత్రం. నీకు ఆరోగ్యం పోతే ఆరోగ్యం ఇస్తాడు, బలం పోతే బలం ఇస్తాడు, ఆస్తి పోస్తే ఆస్తి ఇస్తాడు, నీకేమీ లేకపోతే నేను ఆయనే నిలబెడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని నీ క్యారెక్టర్ నీకున్న దాన్ని బట్టి ఆయన చేయమంటలే, నేను నీకు ఇస్తాను, నేను చేయించుకుంటాను పని. హల్లెలూయా. పని చేయించుకున్నవాడు జీతం ఇస్తాడు, పని చేయించుకున్నాడు ఫలితం ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి నేనెందుకు పనికి రాను అనడం కనుక, నేను పనికి రాను కానీ ప్రభువా నన్ను మీరు వాడుకోండి అంటే, అప్పుడు పనికి రాని పాత్రను పనికి వచ్చేటట్టుగా ఆడుకుంటాడు. అందుకే ఇక్కడ చెయ్యవలసింది ఏంటంటే లోబడాలి. ఏమవ్వాలా? లోబడితే దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అదే మాట చూడండి, ఆ అపోస్తుల కార్యం 28-26లో రాయబడుతుంది. అపోస్తుల కార్యము 28-26. కానరారని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పు, ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి
స్వస్థత పొందకుండానట్లు వారు ఎందుకు క్రువ్వి ఉన్నది, వారి చెవులు మందంగా ఉంది, కన్నులు మోసుకుంటున్నారు అన్నాడు. దేవుని స్తోత్రం. అది క్రొవ్వు అనే మాట దేనికి అంటే గర్వానికి సూచన, ఏమంటే లోబడేదానికి అవిధేయతకు సూచన. అందుకే నువ్వు లోబడితే స్వస్థత దేవుడు నీకు ఇస్తాడు. లోబడిన వాళ్ళకి ఏమిస్తాడు? స్వస్థత. డాక్టర్ దగ్గరికి వెళ్తే మందులు ఆడుకుంటూ కూర్చోవాలా, కానీ దేవుడి దగ్గరికి వెళ్తే అది సంపూర్ణమైన స్వస్థత. నా జీవితంలో దేవుడికి వ్యతిరేకంగా దూషించినప్పుడు, వ్యతిరేకంగా నిలబడినప్పుడు నేను బోధకాలు తెచ్చుకున్నాను. ఏ కాళ్ళు తెచ్చుకున్నాను? కాళ్ళు కాదు, కాళ్ళు అంటే 2 కాళ్ళు బోధకాలు అనమాట. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో, ఏమంటే డాక్టర్లు చేతులు ఎత్తేసిన పరిస్థితుల్లో దేవుని వైపు, ఏమంటే నా గర్వాన్ని, నా అహంకారాన్ని తీసుకొని నీవే నాకు ఆధారమయ్యా అని ఆయన వైపు చూచి కన్నీళ్ళు కార్చినప్పుడు దేవుడు నా దీన స్థితిని జ్ఞాపకం చేసుకొని, నా లోబడిన తనాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుడు నన్ను ఏం చేశాడంటే ముట్టి స్వస్థపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి దేవుడో! కేకైతే ఆగిపోతాడు ఆయన. అందుకే దావీదు కుమారుడా నన్ను రక్షించు అనగానే ఆగిపోయాడు. హల్లెలూయా. జక్కయ్య చూడాలని ఆశతో చెట్టెక్కితే ఆగిపోయాడు. అంతే, నీ హృదయంలో వచ్చిన కేక, నీ నోటముట వచ్చిన కేక ఆగిపోద్ది ఆయన. అంతే, దేవునితో ఆగిపోతాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు దేవుడు ఎందుకు పనికిరాని నన్ను ఒక సేవకునిగా పని చేయడానికి దేవుడు పిలుచుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు పని చేయటం ఏమి ఆషామాషి కాదు. మనం ఏం చేయలేం, మనం ఎందుకు పనికిరాలేం. కానీ ఆయన వాడుకోగలిగితే, ఆయన వాడుకుంటే ఎలాంటి వారైనా ఆయన చిక్కేసుకుంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు పనికిరాని రాయిని తీసుకొచ్చి ఒక శిల్పికి ఇచ్చారనమాట. ఎందుకు పనికిరాదు, చాలా దారుణంగా ఉంది ఆ రాయిని ఆ శిల్పికి ఒక శిల్పి ఏం చేసాడు తెలుసా? అతని దగ్గర ఏముందంటే సుత్తి ఊలే ఉంది, దాంతో ఇలా చెప్పి మంచి ఒక కోపలాగా మార్చేసాడు దాన్ని. అంటే ఎందుకు పనికిరాని ఆ రాయ ఆ శిల్పి చేతిలోకి వెళ్తే అది పనికొచ్చే పాత్ర అయిపోయింది. దేవుని స్తోత్రం. మనం అలాంటి వాళ్ళమే. మనం ఏదో మంచోళ్ళమని దేవుడు మనల్ని కోరుకోలేదో. నేను అంటాను, ఆ లోకంలో ఉన్న వాళ్ళకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు ఎవరంటే ముదుర్లు. లోకంలో ఉన్నవాళ్ళు కంటే మీరు ముదుర్లు. ఇంకెలాంటి వాళ్ళంటే దేశముదుర్లు. మీరు అంటే మామూలు కాదు, మన ఇక్కడ ఉన్నవాళ్ళు. వాళ్ళకి తెలియక అనుకున్నాం వీళ్ళు అమాయకులండి, బైబిల్ పెట్టుకుని సంకలో పెట్టుకుని ఆత్మాను చర్చి అని వెళ్తూ ఉంటారండి, తెల్లసీరలు కట్టుకుంటారండి, ఆత్మాను ఏడుస్తూ ఉంటారండి, ఆత్మాను పేదలు అంటారండి వీళ్ళు. వాళ్ళకి తెలియక అమాయకులు వాళ్ళు ఎవరు చెప్పండి? కుడి ఎడమలు తెలియని మీ దగ్గర. మనం ఎలాంటి వాళ్ళు? తాటేకలు కట్టేవాళ్ళం. మాటలకి ఏంటంటే ఎన్నో రకాల మాటలు మనం. అలాంటి ముదురులో వాళ్ళకి తెలియక పాపం. అందుకే క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు చెత్త అయి ఉంటారు, పనికిరాని వాళ్ళు అవుతారు, అజ్ఞానులై ఉంటారు, మూర్ఖులై ఉంటారు. ఏమండి? చెత్త పనులన్నీ చేసేవాళ్ళు అయి ఉంటారు, ఎవ్వరి మాట లెక్క చేయని వాళ్ళు అయి ఉంటారు. కానీ దేవుడు వారిని ఏం చేస్తున్నాడంటే ఆయన చేతిలోనికి మనం వెళ్ళగానే ఆ పాత్ర అది ఎందుకు పనికిరాదు, అది ఏమైపోయిందంటే ఇప్పుడు విలువైన సువర్ణంగా మారిపోయింది. హల్లెలూయా. ఎందుకు పనికిరాని వారు, తృణీకరించబడిన వారు ఇప్పుడేమో దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు, దేవుని పరిశుద్ధులైపోయాం. దేవుని స్తోత్రం. దేవుడు నివాసము చేసే దేవాలయాలు అయిపోయాం. దేవుడిని దర్శనం చేసుకుంటాం. ఎక్కడున్నాడంటే మనలోనే ఉన్నాడు దేవుడు. రోజు దర్శనం చేసుకుంటున్నాం. దేవుని స్తోత్రం. దేవుడిని రోజు మోస్తున్నాం. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు మనం మోస్తున్నాం అంటే ఒక మాటలో దేవుని యొక్క రథాలు మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ అనేకులకి ఇవ్వాలంటే దైవ దర్శనం కలగాల. ఎందుకంటే మనలో ఉన్న దేవుడు అనేకులు చూడగలగాల. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
ఇది అన్నమాట. కాబట్టి ఇక నేను మీకు అర్థమవుతుంది అంటున్నాను. మత్తయి సువార్తలో మనం చూసుకున్నట్లయితే ఒక చక్కటి మాటను నేను చూశాను. కాబట్టి యేసు ప్రభువు వారు ఆయన మాటలు చెప్తుంటే అక్కడ శాస్త్రులు పరిసయ్యుల గురించి చెప్తున్నారు. ఈ శాస్త్రులు పరిసయ్యులు ఏమండి అక్కడ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, మేము గొప్ప పరిశుద్ధులు, గొప్ప నీతిమంతులు, గొప్ప జ్ఞానం కలిగిన వాళ్ళు, గొప్ప మరి స్థితిగతులు కలిగిన వాళ్ళు, మాకు అందరూ లోపడవలసిన వాళ్ళే, మాకు అందరూ మా మాట వినవలసిందే, మాకు అందరూ కూడా లోపడవలసిందే అని వాళ్ళు ఏం చేస్తున్నారంటే పెత్తనం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? పెత్తనం, అధికారం చెలాయిస్తున్నారు. ఏమండి ఎలాగా అని అధికారం చెలాయిస్తూ ఉన్నారు. వారు చెబుతున్నారు కానీ వారు చెప్పింది అయితే పాటించట్లేదు. వీళ్ళని పాటించమని చెప్తున్నారు. ఎలా చూశాడు వీళ్ళని చూసి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ అన్నారు. ఏమండి వాళ్ళ పేరెత్తి అన్నారు. అంటే వాళ్ళు చేసే పనిని బట్టి ఈ ఒక మాటలో చెప్పాలంటే, పరిశుద్ధులని పిలువబడుతున్న వారులారా, పాస్టర్లుగా పిలువబడుతున్న వారులారా అన్నాడు అన్నమాట. పరిశుద్ధులు ఎవరు పిలువబడుతున్నారు? మీరు. పాస్టర్లు ఎవరు పిలువబడుతున్నారు? మేము అన్నాడు. దేవుని స్తోత్రం. వాక్యం అంతా తెలిసి పరిశుద్ధులుగా పిలువబడుతున్న వారులారా అన్నాడు. ఒకటి పరిసయ్యులు అనుకుందామని. శాస్త్రులు అంటే అర్చక వృత్తి అంతా చేసేవాళ్ళు. వాళ్ళు ఎవరో శాస్త్రులు? పాస్టర్లు. ఇప్పుడు ఏమన్నాడు? పాస్టర్లారా అన్నాడు. అప్పుడు ఎవరి కోపం వస్తుంది? నీకు కోపం వస్తుంది, నాకు కోపం వస్తుంది. వాళ్ళ కోపం వచ్చింది. అలాగే ఎందుకు వచ్చింది? నీ గుట్టు నా గుట్టు చెప్తున్నాడు కాబట్టి. ఎందుకు వచ్చింది? నీ గుట్టు నా గుట్టు చెప్తున్నాడు అనమాట. ఏంటి గుట్టు? చెప్తున్నారు కానీ పాటించట్లేదు. అంటే ప్రార్థన చేస్తున్నారే కానీ ప్రార్థనకు తగినట్లుగా జీవించట్లేదు. పాడుతున్నారే కానీ పాట ప్రకారము నడుచుకోవట్లేదు. ఇవన్నీ వాళ్ళలో ఉన్నాయి. అవన్నీ యేసయ్య ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే గుట్టును బయట పెడుతున్నాడు. గుట్టును బయట పెడతాడా? బయట పెడతాడు. ఎందుకంటే నువ్వు దిద్దుకోవాలని, నువ్వు మారాలని, నువ్వు మేలు పొందుకోవాలని ఆయన గుట్టు పెడతాడు. కానీ నన్ను అవమానపరచాలని కాదు. సమా ఇది మాత్రం గ్రహించండి. ఎవరిని దేవుడు అవమానపరిచేవాడు కాదు. మరి ఏం చేసేవాడు? ఆయన సరి చేసేవాడు, బాగు చేసేవాడు, ఆశీర్వదించేవాడు. అన్నీ ఆయనే మనకి. హల్లెలూయా. కొట్టేవాడు ఆయనే, పెట్టేవాడు ఆయనే. కొట్టడం ఎందుకు? సరి చేయబడ్డానికి. పెట్టడం ఎందుకు? నీవు సంతోషంగా ఉంటే ఆయన సంతోషం. హల్లెలూయా. అందుకే తల్లిదండ్రులు చూడండి, వాళ్ళకున్నా లేకపోయినా, మనకు దెబ్బేసినా వాళ్ళకున్నా లేకపోయినా ఏం చేస్తారంటే మనకెట్టేస్తారు ముందు. మనం తింటుంటే వాళ్ళ కడుపు నిండిపోయినట్టు ఉంటుంది పాపం. వాళ్ళ కడుపు వాళ్ళు మనుషులే కదా, వాళ్ళకి కూడా ఆకలేస్తూ ఉంటుంది. కానీ వాళ్ళ కడుపు నిండిపోతుంది. ఎవరు తింటే? పిల్లలు తింటే. హల్లెలూయా. మనము సంతృప్తి చెంది మనము సంతోషించుకుంటే ఆయనకి సంతోషం. హల్లెలూయా. అందుకే 23వ కీర్తనలో వారి శాస్త్రులు పరిసయ్యులు గుట్ట అంతా వేసి బయట పెట్టాడు. కాబట్టి వాళ్ళు లోబడలేదు. మత్తయి 23వ అధ్యాయం అమ్మా వారు గుట్టు బయట పెట్టాడు. కానీ అక్కడ వాళ్ళు లోబడలేదు. కానీ మనం లోబడాలి ఖచ్చితంగా. కారణం ఏంటంటే వాళ్ళు యేసు రక్తంలో కడగబడలేని వాళ్ళు. కానీ మనం యేసు రక్తంలో కడగబడ్డాం కనుక దేవుడు హెచ్చరిక చేస్తే ఖచ్చితంగా లోబడిపోవాలి. మనం హెచ్చరికలు చేయకపోతే లోపడకపోయినా పర్లేదు. కానీ హెచ్చరిక ఆయన చేస్తున్నాడంటే ఖచ్చితంగా మనం లోపడిపోవాలి. ఎందుకు? మనం యేసు రక్తము చేత కడగబడి మనం ఇక్కడికి వచ్చాం కనుక. హల్లెలూయా. వాళ్ళు ఆ రోజు హెచ్చరిక చేసినప్పుడు వాళ్ళు లోపడలేదు. వాళ్ళు అలాగే ఉన్నారు. అందుకే ఈరోజు ఇశ్రాయేల్ దేశం అలాగే ఉంది. అందుకే చూడండి 23:13. అయ్యో, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యాన్ని మూసేస్తున్నారు. మీరు అందులో ప్రవేశించే వారిని అడ్డబండులు. వీళ్ళు దేవుడి రాజ్యానికి వెళ్ళరట, వెళ్ళే వాళ్ళు కూడా వెళ్ళేవారట. అంటే ఏంటో తెలుసా? వీళ్ళు దేవుడిని నమ్ముకొని దేవుడు చెప్పినట్లు అనుసరించరు. ఎవరైనా దేవుడి గురించి వద్దామంటే వీరిని చూసి వెనక్కి వెళ్ళిపోతారు.
వీళ్ళు దారుణమైన వాళ్ళండి, ఇదండి అదండి అని. అంటే వీళ్ళని ఏమన్నాడు యేసయ్య? వీళ్ళ వేషధారులు అంటున్నాడు. ఏమంటున్నాడు? అయ్యో, చాలా బాధపడుతూ అంటున్నాడు ఆ మాట, సంతోషంగా కాదు. అయ్యో అంటే చాలా బాధపడుతున్నాడు. ఎందుకు మీరు ఇలా నాశనం అయిపోతారు అన్నట్టుగా. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అనేసాడు. అంటే ఏమండి, వేషధారులు అనే మాటకు అర్థం ఏంటి? నటించేవారు, యాక్షన్ చేసేవాళ్ళు. యాక్షన్. అందుకే సినిమాల్లో ఏం చేస్తారంటే యాక్షన్ చేస్తారు. ఒక దిక్కున తల్లిగాను, ఒక దిక్కునేమో భార్యగాను, ఒక దిక్కునేమో ముసలమ్మలాగాను, రకరకాల యాక్టింగ్లు ఉంటాయి. దాన్ని బట్టి వాళ్ళు మేకప్ వేసుకొని యాక్టింగ్ చేస్తారు. ఏమండి, ఆ యాక్టింగ్ వీళ్ళు చేస్తున్నారంట. ఎవరో? ఈ పరిసయ్యులు, శాస్త్రులు. అలాగే 15వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. అక్కడేమో మీరు పరలోక రాజ్యాల్లో ప్రవేశింపనారు, ఇక్కడేమో ఒక మతంలో మీరు కలుపుకుంటున్నారు. మతం వద్దు. మతం అంటే ఆచారాలు. మతంలో కలుపుకుంటాను. అందుకే మత క్రైస్తవులు ఎక్కువ అవుతున్నారు ఇప్పుడు. అందుకే క్రైస్తవం అంటే మతం కాదు, మరేంటో తెలుసా? మార్గము. ఆ మార్గం ఎటువంటి మార్గం అంటే సత్యము, జీవము. ఆ మార్గంలో ఏముండాలా? సత్యం ఉండాలి, జీవం ఉండాలా. కానీ ఆ మార్గంలో నడిచే వాళ్ళకి సత్యం లేదు, జీవం లేదు. అదనమాట. అందుకే అలాంటి వారి కోసం అయ్యో అంటున్నాడు. తర్వాత 23లోకి వచ్చేద్దాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అన్నాడు. అంటే ఈరోజు కొన్ని సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాల్లో ఏమంటే వారికి వచ్చిన ప్రతి దాంట్లో చాలా నమ్మకంగా ఆ దశమ భాగం ఇచ్చేస్తారు. అంటే ఎలాగెత్తున్నారు తెలుసా? సోపులో జీలకర్రలో కూడా ఇచ్చేస్తున్నారట. అయితే వారు ఏం చేస్తున్నారట అమ్మా? అయితే విశ్వాసమును విడిచిపెట్టేశారట, న్యాయమును కనికరాన్ని విడిచిపెట్టేశారట. చూసారా? అల్ల ఏం లేదు, విశ్వాసం లేదు, కనికరం లేదు, న్యాయం లేదు. అవి లేకుండా ఇవి చేస్తున్నారట. అప్పుడు అన్నాడు, అవి చేయడం మంచిదే కానీ ఇవి లేకుండా ఇది చేస్తే ఏం ప్రతిఫలము ఉండదు అన్నాడు. అవి చేస్తూ ఇవి చెయ్యండి అన్నాడు ప్రభు. హల్లెలూయా. మరి వాళ్ళు చేయడానికి ఏమి ఇష్టపడలేదు, కానీ మనం చెయ్యాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తర్వాత 25 అంతే. దేవుని స్తోత్రం. అయ్యో, మళ్ళీ బాధపడుతున్నాడు. వేషధారులైన శాస్త్రులారు, పరిసయ్యులారు అన్నాడు. మీరు ఏం చేస్తున్నారంటే లోనకు అడగట్లేదు. ఏం అడగట్లేదు? లోనకు అడగట్లేదు. మరేం చేస్తారు? బయట అంతా శుభ్రం చేస్తున్నారు, లోన అశుద్ధం ఉంచేస్తున్నారు. ఆ ఆహారం పాడైపోయి ఫుడ్ పాయిజన్ అయిపోతుంది. కాబట్టి మీరు హృదయ శుద్ధి కావాలి. నాకు మీరు మొహం కడుక్కున్నారా, స్నానం చేశారా, సెకండరీ. మొదటేంటి? నీ హృదయము శుద్ధి కావాలి. హల్లెలూయా. ఆ హృదయ శుద్ధి ఉంటే నన్ను మీరు చూస్తారు, నేను మీతో నా మాటలు మీకు అర్థమవుతాయి. హల్లెలూయా అన్నాడు. హల్లెలూయా. అలాగ లేకపోతే మీరు ఏమండి, మీరు అలా లేకపోతే మీరు ఎవరు అని అక్కడ చెప్తున్నాడంటే, గుడ్డి పరిసయ్యుడా, గిన్నె పల్లెమును వెలుపల శుద్ధి అయినట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయి. బయట ఎంత మంచి బట్టలు వేసుకొచ్చావు అది కాదు, ముందు లోన బాగుపరచబడాలి అన్నాడు. ఏమంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఏమంటే అయ్యో అనే మాటలు చాలా ఉన్నాయి, కానీ వేషధారుల కోసం చెప్తున్నాను. నేను ఏం చెప్తున్నాను? నటించే వారి కోసం. అందుకనమాట. ఎన్ని వచ్చాయి ఇప్పుడు? 1, 2, 3, 4 వచ్చాయి. దేవుని స్తోత్రం. 5 వచ్చేద్దాం. 27. ఇక్కడ సమాధులు అన్నాడు. ఇక్కడేమన్నాడు? అక్కడ గిన్నె అన్నాడు, ఆ పైన దశంభాగ విషయం అన్నాడు, కిందేమో ఇప్పుడు సమాధులు మీరు చూస్తే పైన భలేగా అలంకరించి ఉంటుంది, కానీ లోనేమున్నది? అశుద్ధం, కుళ్ళిపోయిన కొంపు, శవము ఉన్నది కదా. కాబట్టి మీరు పైకి మామూలుగా ఉండడం కాదు, లోన మీరు కల్మషం లేకుండా ఉండాలి అని చెప్పాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం చూసుకున్నట్లయితే ఇద్దరు మనకు కనబడుతున్నారు బైబిల్లో. చాలామంది ఉన్నారు, ఇద్దరు మనం తీసుకుందాం. ఒకరెవరంటే ఇస్కరియోతు యూదా. ఈ ఇస్కరియోతు యూదా యేసు ప్రభుకు అంటే శిష్యుడు. ఇస్కరియోతు ఎవరు అండి? 12 మంది శిష్యుల్లో యేసు ప్రభు చేత ఆమోదించబడినోడే.
ఆమోదించబడి 12 మంది శిష్యుల్లో ఉన్నవాడే. అద్భుతాలు చూశాడు, ఆశ్చర్యకార్యం చూశాడు, చచ్చిపోయిన వారు లేపడం చూశాడు. మళ్ళీ ప్రభు వాడికి ఏమి ఇచ్చాడంటే క్యాషియర్ కింద చేశాడు. డబ్బు సంచి అతని దగ్గరే పెట్టాడు దేవుడు కూడా. దేవుని స్తోత్రం. ఆ డబ్బు సంచి అతని దగ్గరే ఉండేది, ప్రతిదీ లెక్క వేసేవాడు. అంటే అందరూ కానుకలు ఇచ్చేవారు ప్రభుకి, ఆ కానుకలన్నీ ఈయన దగ్గర ఉండే, ఈయన ఖర్చు పెడతా ఉండేవాడు. విషయం ఏమైంది అని అంటే అందులో ఏమంటే కావాల్సినప్పుడు సొంతంగా తీసి వాడేసుకుంటూ ఉండేవాడు అందుకే ఎవరైనా ఏదైనా ప్రభుకి అత్తరు కానీ ఏమంటే విలువైనవి కానీ పూసి రాసి చేస్తున్నారనుకో, ఎందుకు ఎంత వేసి చేస్తున్నారు, అవి అమ్మేసి ఇచ్చేస్తే డబ్బులు నా దగ్గర ఉంటాయి కదా అనుకుంటున్నాడు కదా. అలాగా మాట్లాడుతున్నాడు. ఒకసారి ఒక కిరీటం చేసుకొచ్చి పెట్టాడు ఆయన మీద. ఆయన అన్నాడు, నా రాజ్యము ఇది కాదు, నా రాజ్యము భూ సంబంధమైనది కాదు అన్నాడు ప్రభు. వాడికి అర్థం అవ్వలేదు. ఎందుకు అర్థం అవ్వలేదు? దొంగతనం చేస్తున్నవాడికి ఏమర్థమవుతుంది, మోసం చేస్తున్నవాడికి ఏమర్థమవుతుంది? ఈరోజు నువ్వు లోపడితే నీకు అర్థమవుతుంది. అంతేగాని నన్నే అంటున్నారు అన్నట్టుగా ఉన్నావనుకో, నీకు ఒక్క ముక్క కూడా అర్థం అవుతుంది. ప్రభువా నాతో మాట్లాడంటే నీకు అర్థమవుతుంది. ఏమని? ప్రభువా నాతో మాట్లాడయ్యా అంటే నీకు అర్థమవుతుంది. నా కోసమే చెప్తున్నారు, నా కోసం అంటే నువ్వు వ్యతిరేక స్వభావముగా, తిరుగుబాటు స్వభావంగా నీకుంటే ఏ మాట నీకు నచ్చినట్టుగా అర్థమవుతుందా? ఇక్కడ ఇస్కరియోతు యోధాకి ప్రభు చెప్తున్న మాట అర్థం అవట్లేదు ఏంటి? అందరికీ అర్థమవుతుంది కానీ వీడికి అర్థం అవ్వట్లేదు. ఆఖరికి ఏమండి ఇప్పుడు ఏం చేశాడంటే బేరం కుదుర్చుకున్నాడు. ఏం కుదుర్చుకున్నాడు? బేరం కుదుర్చేసుకున్నాడు. వాళ్ళు సైతం దూరిపోయాడు, బేరం కుదిరించుకున్నాడు. ఏంటి ఎవరు వెళ్ళారు బేరం కుదుర్చుకోవటానికి? పరిసయ్యులు శాస్త్రులు వచ్చారా? ఈడే వెళ్ళి నేను యేసుప్రభుని అప్పచెప్తాను, నాకు ఎంత ఇస్తారంటే, యేసుప్రభు నువ్వు అప్పచెప్తే కనుక 30 వెండి నాణ్యాలు ఇస్తాను అన్నారు. అంటే 30 వెండి నాణ్యాలు ఇస్తున్నారు. అయితే ఒప్పేసుకున్నాడు, వచ్చేసాడు, బల్లలో కూర్చున్నాడు. యేసుప్రభు బల్ల విరుస్తుంటే బల్లలో కూర్చున్నాడు. బల్లలో కూర్చొని ఏమంటే ప్రభు అంటున్నాడు, మీలో నన్ను ఒకరు అప్పగిస్తారు అనగానే నేనా? అబ్బో! అందుకే చూడండి, ఎవరికి వస్తుంది పౌరుషం, ఎవరికి వస్తుంది కోపం అంటే లోన ఏదో పెట్టుకుని కూర్చున్నవాడికి వస్తుంది ముందు. ఏమంటే అందుకే ఏదైనా చెప్తున్నప్పుడు వాళ్ళ ముఖం వెంటనే మాడిపోతూ ఉంటుంది. వాక్యంలో చెప్పాల్సిన పని నేను డైరెక్ట్గా చెప్తాను ఎవరికైనా. దేవుని స్తోత్రం. అది ఎవరికి తెలియక చెప్పవలసి వస్తే డైరెక్ట్గా చెప్తా, వాక్యంలో పెట్టుకొని వాక్యంలోంచి అదెందుకు నాకు పని? ప్రభువు నన్ను ప్రేరేపిస్తే దేవుని మాటలు నేను చెప్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్పవలసి వస్తే డైరెక్ట్గా చెప్తాను. ఏమండి దాని ఏముంది? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏమండి ప్రభు చెప్తుంటే ఎవరికి గుచ్చుకుంది? ఇస్కరియోతు గుచ్చుకుంది. అందరూ ప్రభు నాకు చాలా ఇష్టం, ఆయన ఏం చెప్తే అదే చేస్తానని లోన్ అనుకుంటున్నారు. ఈడు మాత్రం ఏమనుకుంటున్నాడు తెలుసు కదా, ఈడికి ఆ మాట ఈడికే గుచ్చుకుపోయి ఈడు ముఖం మాడిపోయి వెంటనే ఏమంటే లోన ద్వేషం రాగానే సైతాన్ గడు ఆళ్ళలోంచి దూరాడు. శరీరం ఇచ్చారు అంటే రొట్టె ఇచ్చాడు. ఆయన రొట్టె ఇవ్వగానే ఇంకా ద్రాక్షరసం కూడా తాగలేదు, అట్టుకుని పోయాడు. ఇంకా ఏమయ్యాడండి? అది ఇవ్వగానే పోయాడు. చూడండి ఆ మాట అమ్మా, అది ఇవ్వగానే అది పట్టుకొని పోయాడు. ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు చూడండి మత్తయి సువార్త 26వ అధ్యాయము. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో పస్కాకు వాళ్ళు ఉన్నప్పుడు ఏమండి అందరూ భోజనాన్ని కూర్చున్నప్పుడు 21వ వచనం 26-21 వారు భోజనము చేయుచుండగా ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను నేను. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడు ప్రభువా నేనా అని ఆయన అడగగా ఆయన నాతో కూడా అన్నాడు. మనిషి కుమారుడు వచ్చి రాయబడిన ప్రకారం ఆయన పోచున్నాడు, కానీ ఎవని చేత మనుషుడు కుమారుడు అప్పగించబడతాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండన వానికి మేలని ఎంత
గట్టి వార్నింగ్ చెప్పినా కానీ ఆడు బుర్ర వెలిగిందా? ఆడు బుర్ర ఎలగలేదు, కొంతమందికి ఎలగదు. 25 ఆయనను అప్పగించిన యూదా బోధకుడా నేనా అని అడుగుగా. అయిపోయింది ఎపిసోడ్. నేనా అన్నావు అనుకో, నువ్వే అంటాడు దేవుడు. ఎందుకంటే నీ హృదయంలో అది ఆయనకి తెలుసు. నేనా అని అడగడం. వీళ్ళు ఎవరన్నా నేనా అని అడిగారా? వాళ్ళు ఎవరు అడగట్లే, బాధపడుతున్నారు. కానీ వాడు అడిగినప్పుడు ప్రభు ఏమన్నారు? నీవు అన్నట్టే అని నేను వారు భోజనం చేర్చుండగా యేసు ఒక రొట్టెను పట్టుకుని ఆశ్రయించగానే వాడు ఏం చేశాడంటే, వాడు ఆ రొట్టె ఇవ్వగానే పట్టుకుని పోయాడు. లోకాల ఉంటుంది. వాడు ఏం చేశాడు? దాన్ని పట్టుకుని వెళ్ళిపోయి ఏమండి రెడీ చేసేసుకుంటున్నాడు. నేను రెడీ చేసేసుకొని ఎక్కడుంటాడో ప్రభు తెలుసు, ప్రభు ఏం చేస్తాడో తెలుసు, అవన్నీ తెలుసు కదా వీడికి. అంతే వాళ్ళతో మాట్లాడిపోయి అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో వారిని తీసుకొని వస్తే ప్రభు ప్రార్థన చేసుకుంటున్నాడు. 3 గంటల ప్రాంతంలో ప్రార్థన చేసుకొని ముగించుకొని వస్తూ ఉన్నప్పుడు వీడు ఏం చేశాడు? వీళ్ళందరినీ తీసుకొని ఆడికి వెళ్ళాడు. అక్కడ మత్తయ్య గారికి అక్కడ ఉన్నారు కనుక మత్తయ్య బాగా రాశాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము. మత్తయి సువార్త 26వ అధ్యాయములో 49వ వచనం చదవండి. మత్తయి సువార్త. బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకున్నాడు. బోధకుడా ఎవరాడు? ఇస్కరియోతు యోధా వచ్చాడు, ఆయన ఎదుర్కొంటా వచ్చాడు. బోధకుడా నీకు శుభం. అయ్యో ఎంత యాక్టింగ్ చేస్తున్నాడు చూసారా? వీడు యాక్టింగ్ చూసారా ఎంత ఎలాగుందో? ఏమండి, ప్రభువు అప్పగించడానికి వచ్చినాడు, శుభం అని చెప్తున్నాడు. అంటే వీడు ఏం చేస్తున్నాడు? గొప్ప యాక్టరు జీవించేస్తున్నాడు. యాక్టింగ్లో ప్రభు దగ్గర జీవించేస్తున్నాడు. అంటే శుభం అని చెప్పాడు. అమ్మ మీ ఇంటికి శుభం కలుగునంటే ఆ కుటుంబానికి నువ్వేం చేస్తావని? మేలు చేస్తావని, సహాయం చేస్తావని, మంచి కోరుకుంటున్నావని అర్థం శుభం అంటే కదా. శుభంగా వెళ్ళండి అంటే ఏ ప్రమాదాలు ఏ బాధలు పడకుండా మీరు సంతోషంగా క్షేమంగా వెళ్ళండి అని అర్థం. కానీ ఈడేం చేస్తున్నాడు? లోనెట్టి ఈయన అప్పగించేయాలని, కానీ పైకెట్టి నువ్వు బాగుండాలని కోరుతున్నాడు. ఈరోజు చాలామంది ఎలా అంటే పైకి మాత్రం మీరు బాగుండాలంటారు, పక్క వెళ్ళాక వీళ్ళు ఎలా బాగుంటారు, ఎలా నాశనం అవ్వాలి, అలా నాశనం అవ్వాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని అనుకుంటారు. అది మంచి మాట కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతేనా? ముద్దెట్టుకున్నాడు. ముద్దు ఎవరు నెట్టుకుంటారు? బాగా ఇష్టం ఉన్న వాళ్ళు ముద్దెట్టుకుంటారు. కానీ వీడు ఏం చేస్తాడు? వీడు ముద్దెట్టో తెలుసా? వేషధారణ. వీడు వేషధారణ ముద్దు. అంటే వీడు నాటకం ఆడుతున్నాడు, వీడు డ్రామా ఆడుతున్నాడు, వీడు స్కిట్ వేస్తున్నాడు. అక్కడ ఏం చేస్తున్నాడమ్మా? స్కిట్. కొంతమంది స్కిట్లు వేస్తూ ఉంటారు మనుషుల దగ్గర. ఏమండి, వాళ్ళని మెప్పించడానికి, వాళ్ళని దోచుకోవడానికి, వారిని నాశనం చేయడానికి రకరకాల యాక్టింగ్లు ఆడుతూ ఉంటారు. ఏమండి, కాబట్టి ఈ యాక్టింగ్లు అనేవి దేవుడు ఇష్టపడడం. మరి ఏం కావాలా? దేవుడికి రీల్ కాదండి, రియాలిటీ కావాలి. ఏం కావాలా? హృదయపూర్వకంగా నువ్వు ఎలా ఉన్నావో అలా కావాలి ఆయనకే. నువ్వేదో నేను టాలెంట్లోనే నేను గొప్పవాడిని నువ్వంటే ఆయన పనికిరాదు. నువ్వు ఎలాగున్నావో అలాగే ఆయనకి అప్పగించుకోవాలి. హల్లెలూయా. అందుకే ఇక్కడ పెద్ద యాక్టర్ అవ్వడంటే ఇస్కరియోతు యోధ. అందుకని ఆయన ఎప్పుడు కూడా ఏమన్నారంటే ద్రోహి అయిన యోధ అని, ఇస్కరియోతు యోధ అని అనాలి, కానీ యోధ అనకూడదు. ఏమనకూడదు? యోధ అని ఎప్పుడు అనద్దు. యోధ అంటే యోధ ఉన్నాడు. యోధ యేసుక్రీస్తు శిష్యుల్లో ఒక శిష్యుడు, చాలా మంచి శిష్యుడు. యేసు ప్రభు శిష్యుల్లో తమ్ముడు వరుసలో ఒక ఆయన ఉన్నాడు, యోధ. అదే యోధా పత్రిక రాసిన ఆయన. అంటే యోధాలు చాలామంది. యోధ అనగేంటి తెలుసా? స్తుతి అని అర్థం. వీడు స్తుతి అని పేరు పెట్టుకున్నాడు, కానీ వీళ్ళు ఏం లేదు తెలుసా? దేవుడు నిజముగా స్తుతించేవాడు లేడు. యాక్టర్ అయ్యాడు. వీడు పెద్ద యాక్టర్. వీడు ఎక్కడి నుంచి వచ్చాడు తెలిసాడు? నక్సలైట్లోంచి వచ్చాడు. వీడు ఉగ్రవాదులోంచి వచ్చాడు.
ఇప్పుడు వచ్చాడే కానీ వీడు సరైన మారు మనసు వీడికి లేదు. కొంతమంది వస్తారు దేవుళ్ళలోనికి, కానీ సంపూర్ణమైన మారు మనసు వారికి కనపడదు. వారికి సమయం వచ్చినప్పుడు వారి నీచమైన స్వభావం అంతా కూడా వారు ఏం చేస్తారంటే బయట పడతా ఉంటుంది. అదే వారి నిజమైన క్యారెక్టర్. ఈ నిజమైన క్యారెక్టర్ ఏంటి? ఈ నిజమైన క్యారెక్టర్ డబ్బు. ఈ డబ్బు కోసం ఆయన అమ్మేసి ఏమంటే ఏమీ తిరగలేనట్టుగా తెలియనట్టుగా ఏం చేస్తున్నాడు? యాక్టింగ్ చేస్తున్నాడు. బోధకుడా నీకు శుభము కలుగును గాక అని ముందుకు వచ్చి ఏం చేశాడు? ముద్దు పెట్టుకున్నాడు. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా మాటకి? చెలికాడా. చెలికాడా అనే మాటకు అర్థం ఏంటి తెలుసా? స్నేహితుడా. ఆయనేమో స్నేహితుడుగా భావిస్తే వీడేమో ద్రోహిగా ఆయనకి వెన్నుపోటు పొడిచాడండి. కొంతమంది స్నేహితులు ఉంటారు, మనం మంచిగా ఉన్నట్టు ఉంటే మనకి వెన్నుపోట్లు పొడిచేవాళ్ళు ఏమండి. కాబట్టి కొంతమంది స్నేహితులు ఉంటారు, యేసయ్య లాంటి వారు మన కోసం ప్రాణం పెడతారు. దేవుని స్తోత్రం. అలాంటి యేసయ్య అంటే కలిగిన మనసున్న స్నేహితులు సంపాదించుకుంటాం, అది గొప్ప అదృష్టం. దేవుని స్తోత్రం. అందుకని ఈ లోకంలో కొంతమంది ఉంటారు స్నేహితులు, వాళ్ళ అవసరాలు వాడుకొని వదిలిపెట్టేస్తారు. కానీ ఏమండి ఈ స్నేహితుడు వదిలిపెట్టేటివే కాదు, అప్పగించేస్తున్నాడు, శిక్షకు అప్పగిస్తూ ఉన్నాడు. అందుకే యేసయ్య హెచ్చరిక చేసినడికి అర్థం అవ్వలేదు. ఎందుకో తెలుసా? వీడు ఫిక్స్ అయిపోయాడు. అంటే వీడికి లోబడే గుణము ఏమండి, దిద్దుకునే గుణము ఏమండి, సరి చేసుకునే గుణం లేదు. ఎందుకంటే వీడు హృదయం కొవ్వింది. హృదయం ఏమిందమ్మా? అదనమాట. కొవ్వడం అంటే గర్వంతో ఉన్నాడు. అందుకే గర్వహృదయులు యెహోవాకు అసహ్యులు. గర్వం విడిచిపెట్టేయండి. యాక్టింగ్ చేశాడు. కానీ ఇంకొక ఆయన ఉన్నాడు, ఈ యాక్టింగ్ చేసినందుకు వీడికి ప్రతిఫలం ఏమొచ్చిందో తెలుసా? పోనీ ఆ డబ్బు తెచ్చుకున్నాడు, అనుభవించాడా? అనుభవించాడా? మరి ఏం చేశాడు? అవి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర, ఇదిగో మీ డబ్బు నాకు వద్దు అని వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు తీసుకున్నారా? అవి తీసుకొని కానుకలు పెట్టి వేసేసుకున్నారా? వాళ్ళు ఏమన్నారు? ఇది రక్తముతో కూడిన ఈ డబ్బు మనకొద్దు. మరి ఏం కావాలి? ఏం చేద్దాం అనుకున్నారు? ఏం చేశారమ్మా డబ్బులు? తెలీదా? ఏం చేశారు తెలీదా? శ్మశానం కొన్నారు. వీడు శ్మశానం పోయేవాడు. వీడు ఎక్కడ పోయేవాడు? నీతిమంతుని జోలికి వెళ్ళిన వాళ్ళకి, ఏమంటే దేవుని బిడ్డల జోలికి వెళ్ళిన వాళ్ళకి, ఏమంటే దేవుణ్ణి అవమానపరిచిన వాళ్ళు అంతా ఎక్కడ ఉండదు? శ్మశానం. శ్మశానం అంటే ఒక మాటలో నరకం అని అర్థం. అందుకే ఇస్కరియోతు యోధ ఎక్కడికి వెళ్ళాడంటే నరకాన్ని పోయాడు. అందుకే ఆడు సొమ్ము ఆడు అనుభవించడానికి లేదు, అది దేవునికి ఉపయోగపడదు. అది ఏమైందంటే శ్మశాన భూమి కొన్నారట. ఏం కొన్నారమ్మా? కుమ్మరి వాని పొలమునికి ఇచ్చినని యెషయా చెప్పిన మాట, అంటే ప్రవక్త ఇర్మియా చెప్పిన మాట నెరవేరినట్లుగా అది జరిగిందని ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దాన్ని రక్తపు పొలం అంటారట. ఏమంటారు? రక్తపు పొలము. ఎక్కడుంది? మత్తయి సువార్త 27వ అధ్యాయము 27వ అధ్యాయంలో అది 8వ వచనంలో రాయబడ్డది. అయితే మరి ఈడేం చేశాడు? 5వ వచనం చూడండి అమ్మా. 27:5. జాగ్రత్త. దేవుడు చెప్పినట్లు నడితే నీకు కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, బాధ అయినా, అనారోగ్యమైన నీకు దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. దేవుడు మార్గాన్ని విడిచిపెట్టి నీ ఇష్టం వచ్చిన మార్గంలోకి వెళ్ళావంటే నీ జీవితం ఎవరో లెక్క చేయరు. నువ్వు ఒంటరి అయిపోతావు. నీకు చావు తప్ప ఇంకోటి ఉండదు. ఎందుకు అంటే నువ్వు దేవుడిని అమ్మేశావు కనుక. అదే అన్యులకైతే ఏముంటుందంటే దేవుడు దొరుకుతాడు. అన్యులకి ఎవరు దొరుకుతారమ్మా? దేవుడు. ఇప్పుడు దేవుడినే నువ్వు అమ్మేశావు, నీకెవరు దొరుకుతారు? మరణం దొరుకుతుంది నీకు. అందుకే కొంతమంది యేసుక్రీస్తుని నమ్ముకొని కూడా లోకంలో పిచ్చి పిచ్చి వేస్తారు. భర్త ఉంటుండగా, పిల్లలు ఉంటుండగా, కుటుంబం ఉంటుండగా, భార్యలను వదిలేసి వెళ్ళిపోయినాడు ఒకడో, భర్తను వదిలేసి వెళ్ళిపోయినాడు ఒకలో, ఇలా రకరకాలు చేస్తారు. వారు యేసు ప్రభులో ఉండే లోకంలోకి పోతానన్న వాళ్ళ గతి ఇస్కరియోతు యూదా సాక్ష్యం ఇస్తున్నాడు. నేను ఆ డబ్బు అనుభవించలేదు,
ఆ డబ్బు అనిపించలేదు, నా జీవితంలో క్షేమము అనిపించలేదు, భయంకరమైన మరణం నాకు వచ్చి నూరేసుకు చచ్చాడు. భయంకరమైన ఊరేసుకుంటే కొమ్మకి అది తెగిపోయిందట. అమ్మా తెగిపోయి ఎక్కడ పడ్డాడంటే తెలుసా? రాయి మీద పడ్డాడు. సూది రాయి ఉందంట. పేగులు బయటకు వచ్చి చచ్చిపోయాడు. అంటే చెట్టు కూడా వాడిని ఏం చేయలేదు, అంగీకరించలేదు. చూడండి ఎంత విషయమో. పేగులు బయటకు వచ్చి చచ్చిపోయేసుకోలేదు కదా. అందుకే వాడి వల్ల ఒక పాఠం ఏంటంటే, మనము దేవుని కొరకు మనం బ్రతకాలా, అవసరమైతే దేవుడి కొరకు మనం ప్రాణాలు ఇవ్వాలి, కానీ దేవుణ్ణి అవమానపరిచేవారుగా, దేవుణ్ణి అమ్ముకునేవారుగా మనం ఉండడానికి మనకి లేదు. దేవుని స్తోత్రం. అవసరమైతే దేవుని కొరకు ఎన్ని నిందలైనా బాధలైనా అనిపించో, వాటన్నిటినీ ఒక్కొక్క నిందను ఒక్కొక్క 100గా మార్చి దేవుడిని హెచ్చించి వాడుకుంటాడు. హల్లెలూయా. నిన్ను స్వస్థపరిచి సాక్షిగా నిలబెడతాడు. నీ కుటుంబాన్ని అంతా, నీ పరిస్థితులు మార్చి ఉన్నతంగా నిలబెడతాడు నిన్ను. హల్లెలూయా. అందుకే మనం చూసుకున్నట్లయితే అంటే అపోస్తుల పరిచర్య ఈరోజు ప్రపంచమంతా వారు చేయగలిగారు. అందుకే ఇప్పుడు ఏంటో తెలుసు మీకు, ప్రపంచంలో ఎక్కువ ఎవరండి ఏ దేవుడిని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్న వాళ్ళే. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కువ జనాభా వాళ్ళే. ఎందుకు? అపోస్తుల పరిచర్య దేవుడు వాడుకున్నాడు వారిని. హల్లెలూయా. ఇంకొక శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుడు ఈయనకు ఆపోజిట్. ఆయన ఏంటో తెలుసా? ఎప్పుడు యేసు ప్రభుకి అంటి పెట్టుకుని ఉంటాడు ఆయన. ఏమంటే ఎప్పుడు ఆయన అంటి పెట్టుకుని ఉంటాడు. కారణం ఏంటంటే ఆయన పేరు యోహాను. యోహాన్ అనగా కృప. యోహాన్ అంటే ఏంటి చెప్పండి? కృప. ఆ కృపకు తగ్గట్టుగానే, యోధ అంటే స్తుతి, ఆడికి తగ్గట్టుగా బతకలేదు, కానీ ఈయన మాత్రం తన పేరుకు తగ్గట్టుగానే యేసు ప్రభుని వెంబడిస్తూనే ఉండేవాడు. ఎప్పటి వరకు వెంబడించాడు తెలుసా? చాలామంది ఒకడు ఉన్నాడు, చాలా దుడికి ఎక్కువ. కొంతమందికి ఆవేశాలు ఎక్కువ ఉంటాయి, అడిగి దుడికి ఎక్కువ. ఏమన్నాడంటే అవసరమైతే నా ప్రాణం ఇచ్చేస్తాను అన్నాడు. ఏమన్నాడు? ఆయన పట్టుకోగానే పారిపోయాడు. ఆయన పట్టుకోగానే మాయం అసలు ఎక్కడ కనపడట్లేదు. కనపడకపోగా అక్కడక్కడ వాళ్ళు ఎవరైనా చూసి నువ్వు వేస్తూ ఉన్నవాడు కదా, అమ్మమ్మ నేను కదా అన్నాడు. ఆ అబ్బా ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాడు చూడండి. నువ్వు వేస్తూ ఉన్నావు కదా, లేదు ఒట్టు చిన్నది కనిపెట్టేసింది. లేదు నువ్వు ఆయనతోనే ఉన్నావు అంటే అప్పుడు ఏమంటున్నాడు? అందరిని నమ్మించడానికే ఒట్టేసుకుంటున్నాడు. నా మీద ఒట్టు, నీ మీద ఒట్టు, వాళ్ళ మీద ఒట్టు అంటున్నాడు. చూసారా? మరి ప్రభుత్వం ఏమన్నాడు? ప్రాణం ఇచ్చేస్తాడు అన్నాడు, పారిపోయాడు. ప్రాణం ఇచ్చేస్తాడు అన్నాడు, పారిపోయాడు. కానీ ప్రభుని వెంబడించేవాడు మాత్రం ప్రభుతోనే ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు ఎప్పుడు వరకు? చివరి వరకు. వాళ్ళండి, వాళ్ళు కావాలి ప్రభుకి. మాటలు చెప్పేవాళ్ళు కాదండి, మాట్లాడేవాళ్ళు కాదండి, పని చేసేవాళ్ళు కావాలి. మాట్లాడేవాళ్ళు కాదండి, వెంబడించేవాళ్ళు కావాలా. దేవుని స్తోత్రం. ఆయన వెంబడించేవాడు కావాలి. హల్లెలూయా. అంటే జీసస్ ఫాలోవర్స్ కావాలి. ఎవరికండి? యేసుని వెంబడించేవారు. హల్లెలూయా. అందుకే మనం ఒకసారి పాట పాడుకుంటాం. యేసును నేను వెంబడించేదను, వెనుక తిరిగి చూడను, వెనుక తిరిగి చూడను. నా ముందు సిలువా, నా వెనుక లోకం. నా ముందు సిలువా, నా వెనుక లోకం. యేసు కార్చిన రక్తము ద్వారా విడుదల ఎల్లప్పుడు. యేసు కార్చిన, యేసును నేను వెంబడించెదను, వెనుక తిరిగి చూడను, వెనుక తిరిగి చూడను. హల్లెలూయా. వెనక తిరగనే చూడను. అందుకే దేవుడు గద్దిస్తున్నప్పుడు లోబడిన వాడు బుద్ధిమంతుడు. దేవుడు గద్దిస్తున్నప్పుడు వినేసి దాందే ముందలు అనుకున్న వాళ్ళు, వారి కోసమే అయ్యో అంటున్నాడు. అయ్యో అంటే ఏంటంటే వారి గతి పతనము, వారి గతి నాశనము, వారి గతి వినాశనము. అందుకే అయ్యో అంటున్నాడు వాళ్ళ కోసం. అయ్యో అని బాధపడుతున్నారు అంటే చెబుతున్నా కానీ వాళ్ళకి ఏమవట్లేదు.
అమ్మా చెప్పుతున్నా కానీ వాళ్ళు లోబడట్లేదు. చెప్పుకుంటే చెప్పుకో ఏం చేస్తా అన్నట్టుగా వారు అహంకారం గర్వంతో ఉన్నారు. అందుకనే వాక్యం వారిని ఏం చేస్తుంది, టచ్ చేస్తున్న ఆ వాక్యాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు, తృణీకరిస్తూ ఉన్నారు, తోసివేస్తూ ఉన్నారు. అందుకే ప్రభు అయ్యో అంటున్నాడు. అయ్యో అయ్యో మాట్లాడడానికి కారణం ఏంటంటే ఎవ్వరూ నశించిపోకూడదని ఆయన చిత్తం. కానీ వింటున్నా కానీ నశించిపోతున్న వారి పట్ల ఆయన వేదన చెందుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శిష్యుడు ఎంత గొప్పోడంటే యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతున్నాడు. ఆయన సిలువ వెనకాలే ఫాలో అయితే వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయి ఏమండి వెళ్తూ ఉంటే దీన్ని లోక బాగా యోహాను ఆయన రాశారు. ఆయన ఏం చేశాడో ఆయన రాసుకున్నాడు. హల్లెలూయా. వెళ్ళి సిలువ దగ్గర తన తల్లి అంటే స్త్రీలు వాళ్ళందరూ ఉంటే ఈయన కూడా ఉండి అలాగ వేదన చెందుతున్నాడట. ఆ తల్లితో పాటు ఈయన ఏడుస్తూ ఆయన వైపు చూస్తూ ఉన్నాడట. నేను అదే చెప్తున్నాను, యేసుని వెంబడించే వాళ్ళు యేసు దగ్గరే ఉంటారు. హల్లెలూయా. యేసుని వెంబడించే వాళ్ళు ఎక్కడుంటారు, యేసు దగ్గర ఉంటారు. కొంతమంది యేసుని వెంబడించామని ఊర్ల మీద తిరుగుతూ ఉంటారు, కబుర్లు చెప్పుకుంటూ తిరుగుతుంటారు. నన్ను వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు అని పక్కనట. మనుషుల కోసం నువ్వు రాకు, దేవుడి వాక్యం దేవుడితో సంబంధం పెట్టుకో. ఆయన ఒక పోస్టులు పెడుతున్నారు ఈ మధ్యన. ఏమని పెడుతున్నారంటే, ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా ఇంకా మేము బలహీనమే, ఇంకా చిన్న చిన్న లోపాలు ఉన్నాయి అంటున్నారు. పౌలు ఏమండి నేను క్రీస్తుని పోలు నడుచుకుంటున్నాను, నన్ను పోలు నడుచుకోమన్నాడు. పౌలు సంపూర్ణం అయ్యాడు. మరి ఈ పాస్టర్లు ఏంటి ఇలాంటి బోధలు చేస్తున్నారంటే, అమ్మ పౌలులాగా నువ్వు నేను ఎంచుకుందామంటే అవ్వదు. పౌలు పరిచర్య వేరు, చెప్పండి. పేతురు పరిచర్య వేరు, యోహాను పరిచర్య వేరు. పరిచర్యలు నానా విధములు, అది తెలుసుకోవాలా. పేతురు, యోహాను, పౌలు ఎంతగా సంఘాన్ని హింసించాడో అంతగా నేను అతనికి చూపెడతాను అన్నాడు. అందుకే పౌలు పడినన్ని బాధలో ఈ లోకంలో ఎవ్వరు పడి ఉండరు. 2 కొరింథీలో వెళ్ళి చదువుకోండి ఎన్ని ఉంటాయో. యేసు ప్రభువు వారు ఒకసారి దెబ్బలు తిన్నారు. ఆయన 5 మార్లు కొరడా దెబ్బలతో, రాళ్లతో, బెత్తముతో, అయ్యో ఎన్ని ఉంటాయో చూడండి. అందుకనే పౌలు చెప్పగలిగాడు ఆ మాట, నేను క్రీస్తుని పోలు నడుచుకున్నాను, నన్ను పోలు నడుచుకున్నాడు. ఇక్కడ మనం ఎవ్వరూ చెప్పలేమాట. కానీ సంపూర్ణతలోనికి మనం ఏమవ్వాలా, అనుదినము 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 ఆయనతో వెళ్ళడమే మన పని. హల్లెలూయా. ఇది మాత్రం సత్యం. అందుకని ఎవరైనా పౌలులాగా, నేను యోబులాగా, నేను అంతటి గొప్పవాడిని అని ఎవరు అనుకోగలరు. యోబు పడ్డంత బాధ ఎవరో పడలేదు, పౌలు పడినంత బాధ ఎవరో పడలేదు. ఎందుకంటే పరిచర్యలు నానా విధములుగా ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు అందుకే మనం ఏం చేయలేం కాబట్టి మనకి ఎక్స్ట్రా పవర్ ఏంటో తెలుసా, పరిశుద్ధాత్మ శక్తి. అంత్యకాలంలో ప్రతి ఒక్కరి మీద దేవుడు బలంగా కుమ్మరిస్తున్నాడు. హల్లెలూయా. అది కావాలి, దానికోసం ఎంపర్లాడి ఆయన శక్తితో పనిచేయాలి, కానీ మన శక్తితో ఏమీ సాధించలేము. అందుకే మనం ఎప్పుడు కూడా యేసు రక్తంతో ఎప్పుడు కడుక్కుంటూనే ఉండాలా. అమ్మ స్నానం ఎందుకమ్మా ఒకసారి చేస్తే చాలదా? ప్రతిరోజు చేయాలి, సంవత్సరానికి ఒకసారి చేయండి. ఎందుకు అని అంటే అది ఎలా కుదురుతుంది? కుదరదా? నువ్వేమన్నా మట్లు ఆడతావా, నువ్వేమన్నా ధూళిలో మరి ఎగురుతావా అంటే ఎగరో. కానీ ఆ ధూళే వచ్చి నేను అంటుకుంటాడు. మా ఫ్యాన్లో అతమాను చూస్తున్నాం, మరి ధూళి వచ్చేస్తూ ఉంటుంది. అన్ని మూసున్న ధూళి ఎలాగొస్తుంది? ధూళి కణాలు ఎగురుతూనే ఉన్నాయి, మనకి తెలియదు. అలాగే లోకంలో పాపం ఏదో రకంగా మనుషులకి అంటుకుంటూ ఉంటుంది. దాన్ని ప్రతిరోజు ప్రతి వారం కడుక్కోవాలి రక్తంలో. హల్లెలూయా. అందుకే అక్కడ మనం చూసుకున్నట్లయితే ఏమంటే 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన మాట, మనం పాపం చేయలేదంటే అబద్ధకులం అంట. ఏదో రకంగా చిన్న పనులు ఏదో అంటుకుంటుంది, ధూళి అంటుకుంటుంది. దాని అంతటిని కడుక్కునే ప్రక్రియ, శుద్ధి చేసుకుని ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకునే ప్రక్రియే దేవుని ప్రభురాత్రి భోజన సంస్కారం. హల్లెలూయా. అందుకే ఎవడైనా నేను పాపం చేయలేదన్న వాడు ఎవడండి?
అబద్ధికుడు. అందుకే ఇక్కడ యోహాను అయితే దేవుణ్ణి ఏం చేశాడంటే యేసుప్రభుని ఏమండి వెంబడించుకుంటూ వెళ్ళి ఆ తల్లి దగ్గర కూర్చుంటే యేసుప్రభు మూడవ మాటగా ఇప్పుడు ఎవరి వైపు చూశారు? చూడండి అక్కడ ఎంత మంచి మాట ఉంటుందో. యోహాను సువార్త 19:26 యేసు తన తల్లియు తను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలుచుంటున్నా చూచి దగ్గరగా ఉన్నారు వీళ్ళు. ఈరోజు దేవుని బిడ్డలైన మనము దేవునికి మనం దగ్గరగా ఉండాలి. హల్లెలూయా. దగ్గరగా ఉన్నారంట. అప్పుడు వారిని చూచి ప్రభువారు అంటున్నారు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి అబ్బా దేవుని స్తోత్రం. చూసారా? అందుకే నేను చెప్తున్నాను, ఆయనకు దగ్గరగా ఉండి ఆయనను వెంబడించే వారికి ఆయన బాధ్యతలు అప్పగిస్తాడు. బాధ్యతలు ఎవరికి ఇస్తారండి? దగ్గరగా ఉండి వాటిలో లోబడే వారికి బాధ్యతలు దేవుడు ఇస్తాడు. అందుకే ఈరోజు దేవుణ్ణి వెంబడించే వరకు ఉందాం, దేవుడి దగ్గరగా ఉందాం. ఆయన ఇచ్చిన బాధ్యతలు మనందరం నెరవేర్చి ఆయుష్ ఆరోగ్యాన్ని బలాన్ని పొందుకొని దేవుని కొరకు గొప్ప సాక్షులుగా ఉండాలనేది దేవుని చిత్తం. హల్లెలూయా. అందుకే యోహాను నిండు వృద్ధాప్యంలో చనిపోయాడు. యోహాను ఎవ్వరు చంపలేదు. చంపారా? లేదు. నిండు వృద్ధాప్యంలో చనిపోయాడు. పద్మాసు ద్వీపంలో ఆయన ప్రకటన గ్రంథాన్ని అంతటిని దేవుడు ప్రత్యక్షించి రాయించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన్ని ఆ రాజు ఏం చేశాడంటే క్రైస్తవ మతం వ్యాప్తి చెందుతుందని ఈయన తీసుకెళ్ళి ఏం చేశాడట, మామూలుగా ఈయన చంపకూడదు, అందరి ముందు పెద్ద పెనం పెట్టేసి అందులో ఆయిల్ వేసి అందులో ఈయన్ని తోశారట. ఈయన ఏం చేశాడు తెలుసా? స్విమ్మింగ్ చేశాడట. దేవుని స్తోత్రం. అది చూసి మతిపోయి ఈయన్ని మనుషుల మధ్యలో ఎక్కడ పెట్టకూడదని పద్మాసు అనే ద్వీపంలో ఈయన ఒక్కడ పెట్టేస్తే దేవుని ఏర్పాటు కనుక అక్కడ దేవుడు అతనితో ఏం రాయించాడంటే ప్రకటన గ్రంథాన్ని రాయించాడు. దేవుని స్తోత్రం. అందుకే యోహాన్ని ఎవ్వరూ చంపలేదు. ఆయన నిండు అంటే దేవుడు హతసాక్షికి అప్పగించగలడు. నువ్వు చావకుండా నేను భద్రపరిచి నేను ప్రత్యేకంగా కూడా ఆయన వాడుకోగలడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఇస్కరియోతులాగా వినేసి వదిలేసి ఆయన వెంబడించి ఆయనతో ఉన్నా కానీ ఆయన్ని అర్థం చేసుకోకుండా ఆయన్ని నటించి ఆయన అప్పగించి నాశనం ఇచ్చుకున్న వాడిగా కాకుండా నీవు యోహానులాగా ఆయన వెంబడించి ఆయన దగ్గరుండి ఆయన బాధ్యతలు తీసుకొని ఆయన చెప్పినట్లుగా నువ్వు జీవిస్తే కృపాక్షేమములు నీ వెంట ఉంటాయి. దేవుని స్తోత్రం. అటు కృప నీకు నాకు మనందరికీ దేవుడు దయచేయాలని కోరాడు. ఆ చోటున ఇంకొక చెప్పుకోలేదు కదా, అయ్యో అన్న మాట చెప్పేసుకుంది. 7 అయ్యోలు చూశాను నేను. అందులో ఎన్ని చూశాను? 7. మీకు 5 చెప్పాను కదా, ఇంకా చూసేద్దాం. తర్వాత చూడండి 28లో చివరి మాట వేషధారణతో అక్రమంతో నిండి ఉన్నారంట. 6వ మాట 6వ మాట వేషధారణతోనూ అక్రమంతో. అందుకే వేషధారణ ఉండకూడదు, క్రమము లేని జీవితం మనలో ఉండకూడదు. 29లో అయ్యో వేషధారులైనా అన్నాడు. అయ్యో వేషధారులరా అన్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కాబట్టి నీతిమంతులు గోరీలు కట్టించాలనుకుంటున్నారు, కానీ మీరు గోరీలు కాదురా బాబు, మీరు కట్టించవలసింది మీరు చేయవలసిన పని ఏంటంటే మీరు ఎవరిని హింసించకుండా ఉండండి అన్నాడు. దేవుని స్తోత్రం. ప్రవక్తలను వారిని హింసిస్తున్నారు. అసలు మీరు ఎలాగున్నారంటే సర్పములారా, సర్ప సంతానమా, నరశిక్షను మీరు ఎలా తప్పించుకుంటారు అలా అన్నాడు. ఇలాంటి వాళ్ళు అందరూ ఎవరంట? సర్పాలట, సర్ప సంతానం అట. వీళ్ళందరూ నరకానికి పోతారట. అందుకే అయ్యో 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 అని బాధపడుతున్నాడు. అందుకే ఇస్కరియోతు నరకానికి పోయాడు, యోహాను పరలోకానికి వెళ్ళాడు. దేవుని స్తోత్రం. అందుకే ముద్దు పెట్టుకున్నవాడు కాదండి, మనకి ఈరోజు ముద్దులు పెట్టుకుని యాక్టింగ్ చేసేవాళ్ళు కాదండి, మన హృదయాన్ని అత్తుకుని ఉన్నవాళ్ళు కావాలి. హల్లెలూయా. ఇస్కరియోతు నటన చేసి ముద్దులెట్టుకున్నాడు, కానీ యోహాను యేసు క్రీస్తుని వెంబడించి దగ్గరగా ఉండి ఎక్కడ రొమ్ము మీద ఆయన ఆనుకున్నాడు. హల్లెలూయా.
రొమ్మున అనుకున్నాడు. అంటే ఏమంటే ఎక్కడికున్నాడు? గుండెకి దగ్గరగా ఉన్నాడు, హృదయానికి దగ్గరగా ఉన్నాడు. యేసయ్య హృదయానికి నువ్వు నేను దగ్గరగా ఉండాలన్నదే ఆయన ఆశ. అలాంటి వారిని ఆయన ఖచ్చితంగా ఏం చేస్తాడు? వర్ధిల్లా చెయ్యక మానడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. మంచిది. ఒక 4 మాటలు చెప్పుకొని మనం ముగించుకుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 4 మాటలు మనం వాక్య ధ్యానంలోంచి మనం చూద్దాము.